ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మహిమ, గ్లోరీ అనే విషయాన్ని మనం గ్రంథం నుంచి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మహిమ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తాము, మనం ఎలా అర్థం చేసుకుంటాము? ఇన్ జనరల్గా మనకి ఏదైనా మేలు జరిగినా, ఒక విపత్తు నుంచి లేదా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు మనకి బయటకు తీసుకొచ్చినా మనం దేవుడు నా మీద ఎంతో మహిమను చూపించాడు, ఆయన మహిమగల దేవుడు, నా పైన ఆయన మహిమను కుమ్మరించాడు, కృప కలిగి ఉన్నాడు అని మనం మాట్లాడతాము. బిబ్లికల్గా ఆన్సర్ చేయాలంటే దేవుడు ఎవరో, దేవుని యొక్క ఔన్నత్యము, గొప్పతనము, ఆయన విశిష్టత, ఆయన ఘనమైనటువంటి విశిష్టత ఆయన మన జీవితాల ద్వారా, ఈ సృష్టి ద్వారా, సృష్టిలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన మనకి తనను తాను వెల్లడపరుచుకుంటూ ఉంటాడు. ఆయన గౌరవాన్ని, ఆయన ఘనతను మనకు చూపిస్తూ ఉంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ మహిమ అనే వర్డ్ తెలుగులో ఉన్న ప్రతి చోట హీబ్రూలో కబోద్ అని మాట్లాడతాడు. అలా న్యూ టెస్ట్మెంట్లో డోక్సా అని మాట్లాడతాడు. ఈ డోక్సా అనే వర్డ్కి కానీ లేదంటే కబోద్ అనే వర్డ్స్ కానీ అర్థం ఏంటంటే గౌరవం, లేదంటే ఘనత, ఘనమైన అనే పర్యాపదాలు ఉన్నాయి. అంటే దేవుడు మన జీవితాల ద్వారా, మన జీవితాల్లో చేసే ఘనమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి, ఉన్నతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన తన మహిమని వెల్లడపరుస్తూ ఉంటాడు. అయితే ఒక వర్డ్ మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నిర్గమకాండము 34వ అధ్యాయము 29 నుంచి 35 వచనాల్లో అక్కడ మోషే సీనాయి కొండ నుంచి పలకలు తీసుకొని, ధర్మశాస్త్ర పలకలు తీసుకొని క్రిందకు వస్తున్నప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్ అది. ఆ సందర్భంలో ఆయన తన ప్రకాశవంతమైనటువంటి మొహాన్ని ముసుగు వేసుకుంటాడు అన్నమాట. మీ అందరికి కూడా ఐడియా ఉండి ఉంటుంది ఆ వచనము, ఆ సందర్భం. ఆయన ముసుగు వేసుకుంటాడు, తన ప్రకాశవంతమైనటువంటి మొహంను ఆయన ముసుగు వేసుకుంటాడు. ఇది జనరల్గా మనం ఏం మాట్లాడతామంటే దేవుని యొక్క మహిమని కనులారా చూచినటువంటి మోషే ముఖము చాలా ప్రకాశవంతంగా, చాలా వెలుగు కలిగి ఉన్నది. ఆ వెలుగు సామాన్య ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చూడలేరు కాబట్టి మోషే తన ముఖం మీద, తన ముఖం పైన ముసుగు వేసుకున్నాడు అనే విధంగా మనం మాట్లాడతాం. కానీ అదే వచనాన్ని 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు, ఒక గొప్ప థియోలాజియన్, అంటే ఒక గొప్ప ధర్మశాస్త్ర పండితుడైనటువంటి పౌలు ఏ విధంగా ఆ వచనాన్ని మాట్లాడతాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కనుక మనం ఒకసారి చదువుకుంటే, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూచుచున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునను. చూడండి, మరుగైపోచున్నది, తగ్గిపోవచ్చున్నటువంటి ఆ యొక్క ఒడంబడిక ఇశ్రాయేలు తేరి చూచుచున్నట్లు ఏం చేస్తాడంటే ఆయన ముఖం పైన ముసుగు వేసుకున్నాడంట. చూడండి ఎంత గొప్పగా ఉన్నటువంటి సందర్భాన్ని ఆ యొక్క ఇశ్రాయేలు అక్కడ వింటున్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకి, కొరింథీలో ఉన్నటువంటి పాత నిబంధన అనుసరించి కొత్త నిబంధనలోకి వచ్చినటువంటి వారికి అర్థమయ్యేటట్టు ఒక సిచ్యువేషన్ని ఎంత గొప్పగా ఆయన రాశాడో చూడండి. ఇదే అంటున్నాను నేను, కవెనెంట్ ట్రాన్సిషన్ ట్రామా అని ఎందుకు అన్నా అనమాట. అంటే పాత ఒడంబడికని చెబుతూ, అక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ని, అదే సిచ్యువేషన్ అలానే చెబుతూ, దానిలోంచి ఒక క్రొత్త నిబంధనలో, ఒక క్రొత్త ఒడంబడికలో ఉన్నటువంటి ఒక నియమాన్ని ఎంత కళ్ళకు కట్టినట్టు చెప్పారో చూడండి అపోస్తులు. జరిగినటువంటి సిచ్యువేషన్ అది. మోషే సీనాయి నుంచి వస్తూ ధర్మశాస్త్ర పలకలు తీసుకొస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని నిజంగానే కప్పుకున్నాడు. ఆయన ముఖం నిజంగానే ప్రకాశవంతంగా ఉంది. దానికి మహిమ లేదా? ధర్మశాస్త్రానికి ఉంది ఖచ్చితంగా. ఆ మహిమను చూసిన దానివల్లే ఆయన ప్రకాశవంతంగా ఆయన ముఖం వెలుగుతూ ఉంది. కానీ ఆ మహిమ తాత్కాలికమైనది. కానీ నిల్చుండేటువంటి ఈ క్రొత్త నిబంధన మహిమ ఇంకా ఘనమైనది. ఇది శాశ్వతము, నిల్చుండే మహిమది. దీన్ని సంఘాన్ని చెప్పడానికి పౌలు యూజ్ చేసుకున్నటువంటి థియాలజీ ఏంటి అంటే, పాత నిబంధనలో ఉన్న దాన్ని తీసుకుని వస్తూ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని జోడించి మాట్లాడడం. కవెనెంట్ ట్రాన్సిషన్ ట్రామా ఎంత గొప్పగా ఆలోచించి మాట్లాడారు చూడండి. అపోస్తులు చేసినటువంటి ఘర్షణ అది.
పాత నిబంధనను విడిచిపెట్టకుండా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని, నియమాల్ని, విధి విధానాల్ని వారికి చెప్పడం. మహిమను గూర్చి అంటే ఎంతో క్లిష్టమైనటువంటి టాపిక్ని, చాలా చాలా క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ని తీసుకొని దాన్ని ఎంత ఈజీగా వారికి కన్వే చేశాడు చూడండి. అటువంటి అపోస్తుల ప్రయాణాన్ని మనం ఇంకా ఇంకా ఎన్నో వీడియోల్లో మనం మాట్లాడుకుందాము. ఎన్నో సిచ్యువేషన్స్ని పౌలు కానీ, పేతురు గారు కానీ, స్తంభాలుగా ఉన్నటువంటి యాకోబు గారు డీల్ చేసి ఇచ్చినటువంటి నిర్ణయాలు కానీ, వాటన్ని గురించి చర్చించుకుందాము. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మందికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తూ ఉన్నానండి. శ్రద్ధగా ఉన్న మందికి కూడా వందనాలండి.